ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు PDT. ప్రస్తుతానికి మనం విజయవాడ సింగనగర్ డాబాకోట్ల సెంటర్లోనైతే ఉన్నాం. ఏదైతే గత వర్షం అయితే కురిసిందో ఆ వర్షానికి భారీ ఎత్తున కూడా వరద రావటం అయితే జరిగింది. డాబాకోట్ల సెంటర్లో భారీ వరదనైతే ప్రజలైతే చూశారు. ఈ వరదలో కూడా చాలామంది చనిపోయారని చెప్పేసి కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. ఇక్కడున్న ప్రజలను అయితే అడిగి తెలుసుకుందాం. అసలు మొన్న డాబాల మీద నుంచొని పిలుస్తుంటే ఎవ్వరు రాలేదు. డ్రోన్లు ఎగరేస్తున్నారు కానీ నుంచొని పిలిస్తే ఎవ్వరు రాలేదు అసలు. అంటే బాబు, ఈ 4 రోజులు కూడా మీరు అన్నానికి ఎలా ఇబ్బంది పడ్డారు? మంచినీళ్ళకి మేము మాది అసలు ఈ ఊరు కాదు, మేము మా అమ్మోళ్ళ ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళని తీసుకెళ్ళడానికి వెళ్ళాము. మీరు ఎలాంటి ఇబ్బందులు మీరు చూడలేదు కదా ఎంతవరకు ఇప్పుడు? అవును, అసలు డాబా మీద నుంచి మా ఇంటికి వెళ్దాం, డాబా మీద నుంచి డ్రోన్లు ఎగరేస్తుంటే పిలుస్తుంటే అసలు ఎవ్వరు రాలేదు. వాళ్ళందరూ అటువైపు తిప్పుకొని వీడియోలు తీస్తున్నారు కానీ మేము పిలుస్తుంటే అసలు ఎవ్వరు ఇటువైపు సందుల్లోకి కూడా రాలేదు బోట్లు వేసుకొని. అంటే పడవలు కానీ NDRF వాళ్ళు కానీ మీరు పిలుస్తుంటే ఎవరు రాలేదా? ఎవ్వరు రాలేదు. ఆ తర్వాత లాస్ట్లో ఎవరో మా పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు ఇస్తే అప్పుడు వాళ్ళు వచ్చారు. మేము మమ్మల్ని చూసి మమ్మల్ని ఎక్కించుకున్నారు. అంటే డబ్బులు ఎవరికి ఇచ్చారు మీరు? గవర్నమెంట్ పడవలకు డబ్బులు ఇవ్వలేదు. పక్కన వాళ్ళు ఎవరినో తీసుకెళ్ళడానికి వస్తే మేము ఎక్కాము. అన్న, ఈ 4 రోజుల పరిస్థితి ఎలా ఉంది? మీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఎలా? మొదటి 1-2 రోజులు అసలు అయితే గవర్నమెంట్ తరపున అయితే ఒక్కరు కూడా రాలేదు తమ్ముడు. లోకల్లో చిన్న కుర్రోళ్ళు, లోకల్లో ఉన్న యూత్ కొంచెం సహకరించబట్టి ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు బతికారు. కానీ అసలు 2వ రోజు 3వ రోజు దాకా అస్సలు కొంచెం కూడా పట్టించుకోవాలి. మా ఇంటి ముందు NDRF అని చెప్పేసి ఓ బోట్లలో తిరుగుతుంటారు. 5 వచ్చేసేసి ఊరక షోయింగ్ చేసి చూసుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. కేకలేస్తుంటే వాళ్ళకి అనవసరం. మొత్తం కూడా అదే వస్తున్నారు. అరే ఎదలరు ఎందుకు వస్తున్నారు మీరు? 5 వస్తారు ఒక బోటు మీద, ఎవరినన్నా ఉంటే ఒకళ్ళని ఎక్కించుకొని వెళ్తారు. వాళ్ళు 5 వచ్చి ఒక వాళ్ళు ఎక్కించుకొని వెళ్తారు. NDRF చెత్త. NDRF అంటే నాకు తెలియనప్పుడు అబ్బో సూపర్ అనుకున్నా. కానీ లైవ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్థానికంగా ఉన్న వాళ్ళే మీడియాలో కనపడరు. కానీ అసలు సాయం అనేది స్థానికంగా కుర్రోళ్ళు కానీ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ హెల్ప్ చేసుకోవడం తప్పించి, ఇదిగోండి డ్రోన్లతో ఆహారాలు, ఒక పులిహార ప్యాకెట్ పెట్టడాలు, అది చూపించడాలు, హెలికాప్టర్లో నుంచి పైనుంచి ఒక ఆహార ప్యాకెట్ చూపించేసి అదొక హైలైట్ చేయడాలు. మేము చూడు సాంకేతిక ఉపయోగించి పులిహార ప్యాకెట్లు అందించామనేది అంతా షోయింగ్ తప్పించండి. రియాలిటీలో అంతా కూడా సున్నానే. పాపం స్థానికంగా 3 రోజుల దాకా ఒక్కరు పట్టించుకోవాలి. ఇప్పుడు 5వ రోజు 6వ రోజు వచ్చేసి అంతా తగ్గిన తర్వాత ఇప్పుడు పట్టించుకుంటున్నారు. 5 లక్షలు పని చేస్తారు, మునిగిపోయింది. నా కొడుకు 5 లక్షలు మునిగిపోయింది. గౌండ్ చూద్దరు రండి వచ్చి. మేము తాడేపల్లి వెళ్ళిపోయినాం నిన్న. తమ్ముడు ఒక మాట తమ్ముడు, మాలాంటి వాళ్ళనే కాదు తమ్ముడు, వాస్తవంగా అయితే ఆ 3 రోజులు అయితే హృదయ విచారక ఘటనలు తమ్ముడు. మానవతావాదంతో ఆలోచిస్తే ఇంట్లో ఉండి నా గురించి ఆలోచించాలా. అసలు మనము కొంచెం హైట్లో ఉన్న వాళ్ళే మనకి ఎంత ఇబ్బంది జరిగితే లోతట్టు ప్రాంతం వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు అని చెప్పేసి ముందు ఇంట్లో ఉండి నా గురించి చేర్చుకోవాలా. ఒక్కసారి మా ఇంటికి అడగరాండి, మా చుట్టూ చెప్తారు నా గురించి. ఇప్పుడు మనకు 50 మందిని కాపాడు. ఇప్పుడు G+2 ఉంది కదా, మన ఎదురు వాళ్ళు వీళ్ళని నాకు ఆ టయానైతే ఆ నీళ్ళను చూసి పెద్దవాళ్ళు నీళ్ళ మునిగిపోవడం కాదు, ఆ నీళ్ళను చూసి ముసలి వాళ్ళు లేదు, అక్కడికక్కడే కళ్ళు తేలేసి ఒక కారు మీద ఏలాడింది మా ఇంటి దగ్గర. చచ్చిపోయింది ఆమె నీళ్ళు మునిగ్గా చచ్చిపోయింది. ఆ నీళ్ళల్లోనే ఆమెను కాపాడే లోపే ఆమె చచ్చిపోయింది. ఇంచుమించు మా ఎదురు వాళ్ళని పక్కన వాళ్ళ వీళ్ళు G+2 ఉన్నోళ్ళు ఎంతో కొంత శాలరీ ఇచ్చుకొని పక్కన సాయాలు చేసుకోవడం తప్పించి తమ్ముడు, మానవతావాదంతో పక్కన వాళ్ళే ఎవరన్నా సాయం చేసుకోవడం తప్పించి అలాగ కొంతమంది బతికారు. కానీ చెప్తున్న వాస్తవంగా హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతారో అర్థం కాదు. దేనికి ఉపయోగం అది? NDRF బోట్లు తిరుగుతూ ఉంటాయి, ఉపయోగం లేకుండా. ఇదిగోండి అధికార యంత్రాంగాలు అనేది సున్న తప్పు తమ్ముడు. ఉద్యోగస్తులు అందరూ కూడా చెప్పేది ఉంటావా? వాస్తవంగా డబ్బులు గవర్నమెంట్ నోకడాన్ని తప్పించి సామాన్య ప్రజలకు ఉపయోగపడింది అసలు సున్నా జరిగింది తమ్ముడు. అది చంద్రబాబు నాయుడు గారికి అంతరాత్మకు కూడా నాకు తెలిసావు. పాపం ఆయన కష్టపడి ఆయన చేయాలనుకుంటారు. నేను గవర్నమెంట్ తరపున మాట్లాడతా. అసలు ఆయన మనస్ఫూర్తిగా అయితే నా యంత్రాంగం నాకు చాలా టూ మచ్ చేసిందని చెప్పేసి ఆయన అంతరాత్మక ఆయన కూడా బాధపడి ఉంటాడు. ఇది పార్టీలు రాజకీయాలు కాదు కదా తమ్ముడు, ఇది ఒక మానవతావాదంతో చెప్తున్నా కదా, హృదయ విచారక ఘటనలు ఇవి. ఇందులో పార్టీలు అయ్యి అని కాదు. ఆ సీఎం గారికి కూడా బాధపడుతుంటారు.
ఎవరైనా బాధపడాల్సిందే, ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు పైగా రాజకీయాలు అందరూ మాట్లాడుకోనియండి, జరిగిన యంత్రాంగం మటుకు ఫుల్ ఫెయిల్యూర్ అయిందని ఆయనే బాధపడతాడు. బోట్లు పంపించండు, వాళ్ళు ఎక్కించుకోలేదు. అన్న ఈ 4 రోజుల పరిస్థితి ఎలా ఉంది? ఈ వరదలో మీరు ఎలా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? మేము చిక్కుకుని బయటికి వెళ్ళిపోయామండి, బాధల్లో ఉన్నాం. అంటే మీకు ఈ 4 రోజులు కూడా ఫుడ్ కానీ వాటర్ కానీ మీకు చాలా ఇబ్బంది పడుతున్నాము. గుణదల్లో ఉంటున్నామండి, ఊళ్ళో ఉంటున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మీరు గుణదల్లో ఉన్నారు. అవునండి, తిండి లేదు, ఏం లేదు, నీరు లేదు, ఎలా బతకాలో తెలియట్లేదు. 7 రోజులు అవుతుంది ఇప్పటికి. అంటే 7 రోజులు కూడా వచ్చిన రోజు నుంచి అక్కడికి వెళ్ళిపోయారన్నా? అక్కడే ఉన్నామండి. స్నానం కూడా లేదండి, బట్టలు కూడా అన్నీ తడిచిపోయినాయి. ఇప్పుడు వస్తున్నారు కదా, ఇంటికి వస్తున్నారా మీరు? ఇంటికి వెళ్తున్నామండి, ఎలా ఉందో పరిస్థితి చూసుకునేదానికి వెళ్తున్నాం. పరిస్థితి ఎలా ఉంది? 4 రోజులు మీరు ఎలా ఉన్నారు? ఫుడ్కి కానీ వాటర్కి కానీ ఇబ్బంది పడ్డారా? బాగా ఇబ్బంది పడుతున్నామండి. అసలు కనీసం వాటర్ కూడా అందట్లేదు మాకు. అసలు ఎందుకు బతికామో అనిపిస్తుంది, అలాగుంది మాకు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇల్లు చూసుకుంటానికి వస్తున్నాం మేము. ఏం సామాన్లు అన్నీ పడిపోయినాయి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్నీ పడిపోయినాయి. బురద అసలు. చిన్న పిల్లలు, ఇదిగో చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతున్నాం. చూడండి ఒకసారి. అసలు తినడానికి తిండి లేక, నీళ్లు లేక అల్లాడిపోతున్నాం. బురద అసలు ఎంత ఎత్తున కాలువలో బురద, చెత్త మొత్తం ఇంట్లోనే ఉంది. అసలు ఇంట్లోకి వెళ్ళాలన్నా సరే భయమే వస్తుంది. తేళ్ళు, పాములు ఏమన్నా ఉంటాయేమో అని. బీరువాల బట్టలు మొత్తం బురద అయిపోయినాయి. అసలు ఇప్పుడు వెళ్ళి అన్ని వాష్ చేసుకుందామని చూస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి మేము అయినా వాటర్ తగ్గలేదు, ఇప్పుడు కూడా వాటర్ తగ్గట్లేదు. ఈ 4 రోజులు, ఈ 5 రోజులు ఎక్కడున్నారమ్మా మీరు? మేము మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడే వస్తున్నాం, ఇప్పుడే వచ్చి ఇల్లు క్లీన్ చేసుకుందామని వస్తున్నాం. అయినా వాటర్ తగ్గలేదు. అది ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి చర్యలు కానీ అలాంటివి ఏమన్నా? మేమేం చెప్తాం సార్? తర్వాత ముందు తీసుకోవడం పడవ కావాలంటే 12,000, ఇక్కడ పైపు లోటు కాడ నుంచి ప్రకాష్ నగర్ రాజు నుంచి కావాలంటే 40,000 పడవలు. ఫ్యామిలీని తీసుకురావండి. పిల్లలు అక్కడ బాలింతలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఇరుక్కుపోయారు. వాళ్ళని తీసుకురావడానికి 12,000 పడవ. అంటే ఎవరు అడుగుతున్నారన్నా? గవర్నమెంట్ అడుగుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చారా, ప్రైవేట్ నుంచి వచ్చారా అనేది మాకు తెలియదు. పడవలు ఉన్నాయి, రెండన్నా వెళ్దామంటే 12,000 అడుగుతున్నారు. బతిమలాడుతున్నాము. పిల్లలు ఉన్నారండి, రండి ఎత్తుకోండి, కొంచెం తీసుకెళ్ళండి, దండం పెడతామని బతిమలాడుతున్నా సరే ఎవ్వరు అసలు కనికరించని కూడా కనికరించట్లా. అంటే గవర్నమెంట్ నుంచి కూడా బోట్లు వచ్చినాయి, సదుపాయం సమకూరు. కొంతమంది వరకు తీసుకెళ్తున్నారు, కొంతమందినేమో పిల్లలు ఉన్నారు రండి అని చెప్పేసి ఎత్తుకొని దండాలు పెడుతున్నా సరే ఎవరు అసలు చూడని కూడా చూడట్లేదు. మళ్ళీ వస్తాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు, కానీ 2 రోజులైనా రావట్లేదు అటువైపు. మరి ఈరోజు 5 రోజులు అవుతుంది ఈ రోజుకి వచ్చి. ఇప్పుడు దాకా వాటర్ దగ్గర ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు, కానీ బ్రిడ్జి దగ్గరే చేసుకుంటున్నారు. ఒకసారి తీసుకున్నారు, రెండోసారి కూడా తీసుకుంటున్నారు. ఫుడ్ సందులోకి వచ్చి ఎవరు డొనేట్ చేయట్లా. ఎవరి కాళ్ళు తీసుకుని ముసలోళ్ళు అయినా ఎవరైనా వచ్చి తీసుకుని వెళ్తున్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ బోట్ల వాళ్ళు అడిగినా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఈ సమయంలో. మరి వాళ్ళు డబ్బులు ఎట్లా అడగాల్సి వస్తుందో అర్థం కావట్లా. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అయితే వస్తున్నారు, కానీ వాళ్ళు 4 వస్తున్నారు, 5గురిని 6గురిని ఎక్కించుకొని వెళ్తున్నారు, కానీ ఈ మెయిన్ రోడ్ల మీదే తిరుగుతున్నారు. సందుల్లోకి ఎవరు రావట్లేదు అన్న, మెయిన్ స్ట్రీట్లలోకి రావట్లా. అట్లాగే మా అన్న వాళ్ళు అంతా మేమే ఫుడ్ తీసుకొని సందులో మాకు తెలిసిన వాళ్ళందరూ మేమే ఫుడ్ డొనేషన్ చేసుకుంటున్నాం. అట్లా ఉంది పరిస్థితి. ముసలోళ్ళు చనిపోయినా కూడా ఎవరు అసలు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఎంత అడిగినా వాళ్ళు రావట్లా. వేరే ఏరియా వాళ్ళు వచ్చి వాళ్ళు డిమాండ్ చేసుకుని వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని వాళ్ళ కాళ్ళు ఫుడ్ కొనుక్కొని వెళ్తున్నారు, కానీ పక్కన బ్రిడ్జి పక్కన సందులో ఉన్న వాళ్ళకి ఆ గవర్నమెంట్ వాళ్ళు అసలు ఏం పంపించట్లేదు అన్న. అట్లా వచ్చింది పరిస్థితి. మరి దీనికి ఏం చేస్తారో తెలియదు. ఈ 4 రోజుల పరిస్థితి కూడా ఎలా ఉంది, ఎలా ఉన్నారంటే మీరు? 4 రోజుల పరిస్థితి ఎలా ఉంది కదే? 4 రోజుల పరిస్థితి ఎలా ఉంది? మొత్తం పవన్ బాబు వేస్ట్ ఒకటే, ఇంకేం లేదు. వాళ్ళకి చేత కాదు. ప్రభుత్వం నుంచి మనకి ఏమి రాలా. ఓన్లీ మెయిన్ రోడ్ సందులో ఒకటి రాలా. సందులో వచ్చినా సరే మాకు ఇలా మాకు కాదు, చాలామందికి ఇలా, చాలామంది చనిపోయారు కూడా. మా సందులో చనిపోయారు, లేదు, వేస్ట్. బాబాయ్ గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడే పిఎన్టీ కాలనీ 2nd రోడ్లో ఉంటాం మేము. 3 రోజులు అవుతుంది మునిగిపోయి. నిన్న మా బంధువులు వచ్చి తీసుకెళ్లారు. హెల్ప్ చేసేవాళ్ళు మట్టుకు ఆ సందులోకి రావాలి. మెయిన్ రోడ్లో హెల్ప్ చేస్తున్నారు, కానీ సందులోకి వచ్చేవాళ్ళు రాలేదు. నిన్న అతి కష్టం మీద నిన్న సాయంత్రం బయటపడ్డాం. చిన్నపిల్లలు ఉన్నారు 2, తీసుకెళ్ళడానికి చాలా కష్టమైంది. వృద్ధుల్ని వాళ్ళని తీసుకెళ్ళడానికి. మొత్తం మేము 8 మెంబర్స్ ఫ్యామిలీ, మొత్తం మునిగిపోయింది అంతా. అంటే ఎలాంటి పరిస్థితి మీ వయసు కాడ నుంచి కానీ వచ్చిందా? ఎలాంటి పరిస్థితి లేదు, ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ అవ్వాలనుకుంటున్నాను.
అయితే గవర్నమెంట్ నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ పడవలు కానీ వచ్చాయి, బోట్లు సదుపాయం కల్పించామని చెప్తున్నారు. ఆ బోట్ ఒకటి అయితే మేము దిగి వచ్చేద్దాం అనుకున్నప్పుడు బోట్ ఒకటి వచ్చింది. ఆ బోట్లోనే మా మిస్సెస్ని, మా అత్తగారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి మేము వాటర్లో నడిచి వచ్చాం. కాదండి, 5 రోజులు కూడా ఫుడ్కి కానీ వాటర్కి కానీ మీకు ఎలా జరిగిందంటే? ఈ 3 రోజులు మట్టుకు మేము ఉన్న 3 రోజులు మాకేం అందలేదండి. వాస్తవంగా చెప్తున్నాం కదా, ఏం అందలేదు. చర్చి మెంబర్స్ వాళ్ళు పిల్లలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇస్తే తప్పితే ఆ సందు కదా లోపలికి ఆ బోట్లు తిరక్క రాలేకపోయారు. అది లేకపోతే వచ్చేవాళ్ళేమో తెలియదు. దాన్ని బట్టి కొద్దిగా ఇబ్బంది పడ్డాం భోజనానికి వాటికి మట్టికి. అందించినట్టుగా అయితే గవర్నమెంట్ కూడా సప్లై చేయడం జరిగింది. పర్వాలేదు, బెటర్. 50% అందిన వాళ్ళకి అందినాయి, కానీ కొన్ని రోడ్ల మీద ఇలా ఇసిరేయటం వలన కింద పడి చాలా వేస్ట్ అయింది ఫుడ్. అది తీసుకున్న వాళ్ళే తెచ్చుకొని పక్కింటి వాళ్ళకి ఇస్తే బాగుండేది. వాళ్ళు ఇవ్వకుండా దాచిపెట్టుకొని మళ్ళీ తెల్లారు మా కళ్ళ ముందే పడేసి చూసాం మేము. తెచ్చుకున్న వాళ్ళు పక్కన వాళ్ళకి 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లు పాలు ఇచ్చేస్తే సరిపోద్ది. తెచ్చుకొని పెట్టుకొని తెల్లారి పొద్దున్న పాలు పాడైపోయి కింద ఇసిరేయటం మా కంటితో మేము చూసాం. అది మరి సహాయం గవర్నమెంట్ చేస్తుంది, పబ్లిక్ చేస్తుంది, అందరూ చేస్తున్నారు. అది సద్వినియోగంగా పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటే బాగుండేది. కానీ పడేస్తుంటే బాధ కలిగింది మాకు. వేస్ట్గా అయిపోతుంది ఫుడ్. అంతమంది స్వచ్ఛందంగా హెల్ప్ చేస్తున్న దాన్ని పొందుకోలేకపోయిన వాళ్ళు బాధపడతారు అది చూసి. అలాంటివి కూడా చాలా జరిగినాయి మా రోడ్లో, చూసాం కళ్ళకు కట్టినట్టుగా. ఓకే, నమస్తే మేడం. జరిగిన గత వర్షం కారణంగా ఈ సెంటర్లోనైతే కనుక డాబాకోట సెంటర్లో భారీగా అయితే వరద రావడం జరిగింది. ఈ 4 రోజులు కూడా ఎలా ఉందంటే మీరేం చెప్తారు? మీరు ఎలాంటి సర్వీస్ అందించారు అండి? నేను ఫస్ట్లో సితారా దగ్గర వాటర్ వచ్చేసిందంటే అక్కడ 2 days డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత ఇక్కడ ఎవరు కుదరట్లేదు. అక్కడ ఏంటంటే ఒకళ్ళే 10 ప్యాకెట్లు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళని లైన్లో పంపిస్తే పోలీస్ వాళ్ళందరూ అందరికీ ప్యాకెట్లు అందుతాయి. ఇప్పుడు సందుల్లో ఇళ్లలో వెళ్ళటానికి ఇబ్బందిగా ఉందారని చెప్పి నేను 1 town నుంచి ఇంట్లో వంట చేసుకుని నాకు తగ్గట్టు నేను తీసుకుని వచ్చి ఇప్పుడు ఈ సందుల్లో నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది చాలు మనకి. ఇప్పుడు అందరినీ నిందించడం, ఈ టైంలో రిస్క్ చేయడం అనేది చాలా పెద్ద ఫ్యాక్ట్ అనమాట. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు. ప్రజలు చేయాల్సిన ప్రజలు చేశారు, గవర్నమెంట్ చేయాల్సిన గవర్నమెంట్ చేశారు. అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి సహాయం చేశారు కాబట్టి ఇప్పటికైనా మనం రికవర్ అయ్యాం. దానికి తోడు మనకు భగవంతుడు సహకరించాడు. ఈ 2 రోజులు వర్షాలు పడలా. ఎందుకు భగవంతుడు దండం పెట్టుకున్నారు అందరికీ. ఇవాళ మేము కూడా మా సాయంకాలం 1 town గీతా మందిర్లో విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఎవ్వరికి చెడుగు జరగకూడదు, అందరూ ఆరోగ్యాలుగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి మేము మా 1 town గీతా మందిరం జెండా చెట్టుకు 2వ సందుల్లో అక్కడ ఆడవాళ్ళందరం కూర్చుని మహిళా మండలు విష్ణు సహస్రనామం పారాయణ చేసి ఆ భగవంతుని వేడుకుంటున్నాం. ఇక్కడ ఎవరు లోటుపాట్లు లేవు నాన్న. ఎవరు చేయాల్సిన సహాయం వాళ్ళు చేశారు. ఏంటంటే కోపాలు, ఉద్రేకాలు, అయ్యో మనకి ఇదా ఇలా ఉంది అలా ఉందని తప్ప ఇక్కడ సహాయం చేయండి. ప్రజలు చేశారు, లాయర్లు చేశారు, డాక్టర్లు, ఎవరి సహాయం వాళ్ళు చేశారు. ఏంటంటే లోనికి వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా నాన్న, వెళ్ళలేక కొంచెం అక్కడక్కడ గ్యాప్లు ఉండొచ్చు. కానీ సహాయం చేయలేదంటే మాత్రం ఏ గవర్నమెంట్ నిందించొద్దు. చంద్రబాబు గారు అవ్వండి, మన జగన్ గారు అవ్వండి, పవన్ కళ్యాణ్ గారండి, అందరూ డొనేషన్లు ఇచ్చారు. సినిమా యాక్టర్లు కూడా డొనేషన్లు ఇచ్చారు. ఎవరి సహాయం వాళ్ళు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరెవ్వరూ కంగారు పడద్దు. అందరికీ సహాయం అందిద్ది. అందరికన్నా గొప్పడు భగవంతుడిని నమ్ముకోండి. మనం అందరం సేఫ్ అండ్ సెక్యూర్గా బయటపడిపోతాం. అంటే మునిగిపోయినాయి అన్న, మొత్తం మునిగిపోయినాయి అన్న, మొత్తం మునిగిపోయినాయి, ఏమీ లేవు. అందుకే బందరు వెళ్ళిపోతున్నాం. చిన్న పాప 3 నెలల పాప. 3-4 రోజులు కరెంట్ లేదు, ఎవరు రావట్లా. అన్నీ బాగానే అందుతుంది కానీ ఎవరు బయటికి జారేయాలంటే మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు పట్టించుకోవాలా. పోలీస్ ఆఫీసర్లే కొంచెం సాయం చేసి పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ బోట్లు కానీ సాయంతో ఏమి సాయం చేయలేదు. బాగా సాయం చేస్తున్నారు. సాయం మాత్రం బాగానే ఉంటుంది. ఎక్కువ సాయం మాత్రం బాగానే ఉంది. సహాయం మాత్రం బాగానే ఉంది. కాకపోతే రవాణా ఇబ్బంది అయిపోతుంది. అది చంటి పిల్లలతో వచ్చేస్తాం. బాలించడానికి వెనకాల ఉంది. అది అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? బందరు వెళ్ళిపోతున్నాం. అక్కడ గొడవరంతం దాకా కూడా మాకు సాయం చేయట్లేదు. ఇక్కడ వరకు చేశారు. కాకపోతే మేము ఎవరినో ఒకరు రిక్వెస్ట్ చేసుకుని ఎక్కుతుంటే 10 మంది ఎక్కుతున్నారు, వాళ్ళు గొడవలు చేసుకుంటున్నారు. దానివల్ల మమ్మల్ని ఇక్కడ దింపేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ పోలీసు వాళ్ళ అడావుడి వల్ల అక్కడ కార్లు తీసేస్తున్నారంట.